గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతుల మధ్య ఉన్న వివాదంపై ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కొండా మురళి క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఉన్న వివాదంపై ఆయన కమిటీకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. అంతర్గత విభేదాలపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ముఖ్యంగా కొండా మురళి అయితే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎదురుగుండా హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం ని ఉద్దేశించి పదే పదే కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు? కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ యొక్క భేటీ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా పార్టీలో ఉన్న అంతర్గత కలహాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా వాటికి పరిష్కార మార్గం చూపెట్టే విధంగా ఈ యొక్క సమావేశం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థలు వస్తాయన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క అంతర్గత కలహాల వల్ల వాటిపై స్థానిక సంస్థలపై ఎన్నికలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీటన్నిటి కూడా ఏదైతే కలహాలు ఉంటాయో కలహాలన్నిటి కూడా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు క్రమశిక్షణ కమిటీ అయితే భేటీ అయింది. ప్రధానంగా కొండమురళి దంపతులు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల వర్సెస్గా వివాదం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా ఈ వివాదం అటు ఇప్పటికే ఎమ్మెల్యేలతోటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ భేటీ అయ్యారు. అదేవిధంగా కొండమురళితో కూడా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. అయితే ఈ ఇరు వర్గాల నుంచి కూడా వారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క వివరణ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు ప్రధానంగా వీరిద్దరి మధ్య ఇరు వర్గాల మధ్య సమస్యలు వస్తున్నాయి, ఎందుకు విభేదాలు తలెత్తాయన్న ఉద్దేశంతో అయితే ప్రధానంగా ఈరోజు చర్చ జరిగింది. అయితే ఇరు వర్గాల నుంచి కూడా ఇప్పటికే 1-to-1 సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అటు క్రమశిక్షణ కమిటీతో పాటు అటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయ్యి ఈ యొక్క దగ్గర నుంచి కూడా వివరణ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికీ ఏదైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయినప్పటికీ కూడా ఈ యొక్క వివాదాలకు సంబంధించి ఎట్లాంటి పరిష్కారం కొలికి రాలేదని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు మరోసారి కొండా మురళి అయితే హాజరైన నేపథ్యంలో కానీ ఆయన ఎట్లాంటి వివరణ ఇవ్వనున్నారు, క్రమశిక్షణ కమిటీ ఎట్లాంటి చర్యలు తీసుకున్నది, ఒకవేళ వివరణకు సంతృప్తి చెందుతుందా లేదా, లేకపోతే ఎట్లాంటి చర్యలు ఈ విధంగా ముందుకెళ్ళడానికి పైన ప్రధాన ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే 1-to-1 సమావేశం నిర్వహించారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మరియు కొండమురళితో కూడా ఇదివరకే క్రమశిక్షణ కమిటీ ఈ యొక్క 1-to-1 సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా కొలికిరాని నేపథ్యంలో మరోసారి భేటీ అయిన నేపథ్యంలో కూడా కొంత ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అన్న పైన ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇంకొక అంశం, గత కొద్ది రోజులుగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని విమర్శలు చేస్తున్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మంత్రి పదవి అధిష్టానం ఇయ్యని నేపథ్యంలో కూడా ఆయన అసంతృప్తిగా ఉండి ఈ యొక్క విమర్శలు చేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే ఇట్లా బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో కూడా స్థానిక సంస్థలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి కూడా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా క్రమశిక్షణ కమిటీ దృష్టికి కొంతమంది పార్టీ శ్రేణులు అయితే తీసుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారణ చేపడతారన్న దానిపైన కొంత ఉత్కంఠత కొనసాగింది. అదేవిధంగా మిగతా ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు అంటే బహిరంగంగా ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి చాలా
సీరియస్గా వీరికైతే సీరియస్గా అయితే చెప్పడం జరిగింది. ఎవరికి కూడా బహిరంగంగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, ఏదైనా విషయం పట్ల అభ్యంతరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఇంటర్నల్ సమావేశాలను చర్చించాలని చెప్పేసి కూడా వారంతా కూడా అంటే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా జాతీయ నాయకుడు కూడా సూచించిన పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలు కొంతమంది తమ నేతలు తమ తీరును మార్చుకోకపోవడం, అంటే అధిష్టానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, అంతేకాకుండా కొత్త పాత నేతల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే కొత్త పాత అంటే పార్టీ ఎన్నికల సమయంలో పార్టీ మారిన సమయంలో కూడా కొంతమంది పార్టీ మారిన నేపథ్యంలో కూడా కొత్త పాత నేతల మధ్య కూడా కొంత వివాదాలు వచ్చిన నేపథ్యంలో కూడా వాటిపైన కూడా ఈ యొక్క ప్రధానంగా చర్చించే అవకాశం అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు మల్లురవి ఉన్నారు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సమావేశం అయితే ముగిసిందని చెప్పవచ్చు. కొండమురళితోటి మరి ఎట్లాంటి చర్చలు జరిపారు ఏంటి అనేది ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం మల్లురవి గారు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇరు వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునే నేపథ్యంలో కూడా ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు ఏంటి అనేది కొంత ఆసక్తికర పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా కమిటీ ఈరోజు డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని పోయి మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, చర్చ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతున్నాను. అంటే నువ్వు చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను అడగటం ఎందుకు? నువ్వే రాసుకోవచ్చు కదా. అన్నా ఒక మాట వినాలా? నువ్వు మాట్లాడేది వినాలి. నువ్వు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైంది. నువ్వు ఎట్లా మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లా దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు? మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడైతే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. నేనేం చెప్పాను? నేను చెప్పింది రాయండి చాలు. మళ్ళీ మాట్లాడి సబ్జెక్ట్ అదే కదా నేను చెప్పాను కదా. ఆయన చెప్తాడు చెప్పనే. ఈరోజు మల్లు రవణ మరి ఈరోజు మేరకు తీసుకో. ఇక మీరు కొంచెం సైలెంట్ ఉంటే కనపడుతుంది.